పెద్ద సమస్యతో వచ్చాను డాక్టర్ గారు అంటే, దాని ఏముందండి చాలా సింపుల్ అండి, చాలా చిన్న విషయం అండి అంటారు. నాకైతే అనిపించేది ఫస్ట్‌లో డాక్టర్ గారికి పూర్తిగా అర్థం కాలేదేమో. మనమేమో ఇంత కష్టం అని చెప్తుంటే ఆయన చాలా సింపుల్ అంటున్నారు. అదే పెద్ద విషయం కదమ్మా అంటారేంటి అని అనుకునేదాన్ని నేను. నాకు తర్వాత అర్థమైంది నిజంగా అదేది చాలా కష్టం కాదు, చాలా సింపుల్ అన్నట్టుగా ఒక్క తియ్య గోళీతో మన సమస్య ఖతం అయిపోతుంది. మరి అంతటి అద్భుతమైన డాక్టర్ గారు మనతో ఉన్నారు. మనం అందరం ఆయన కలిసి ఇలాంటి వర్కులు చేస్తున్నాము అంటే భాగ్యం ఇది. నిజంగా ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తున్నాం. మన భీమకండలో డాక్టర్లు ఎక్కువగా ఉంటారు. నిజంగా డాక్టర్లు చెప్తేనే జనాలకు బాగా ఎక్కుతుంది, అందుకోసమే. మరి అదేవిధంగా సార్ మీ మాటల్లో చెప్పండి సార్, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నిజంగా మీ సేవ అనేది వచ్చి అద్భుతం. మీకు భువనెండి దివిటీయగల బ్రహ్మశ్రీ సుభాష్పత్రి వారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ, విశేషంగా పూర్వవర్తి ధ్యానాన్ని ప్రపంచానికి తెలియజేయవచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదం. మా అందరం కలిపి బ్రహ్మర్షి సుభాష్పత్రి గారి అభిజాడంలో ధ్యాన ప్రచారానికి, అహింస శాకాహార జగత్ చేయడానికి పూనుకున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మన గురువు గారు సకల శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలను రెండే రెండు ముక్కలు చెప్పారు. సకల శాస్త్రాలు ఏ గ్రంథమైనా సరే, ఏ మహానుభావుడు ఏ కాలంలో ఏ యుగంలో చెప్పినా రెండే రెండు విషయాలు. ఒకటి ధ్యానము, రెండు శాఖలు, అంతే. కేంద్రం ఏ గ్రంథం చెప్పిన రెండో. ధ్యానం అంటే తనను తాను తెలుసుకొని నిజంగా నిజమైనటువంటి భగవంతుడిని ఆరాధించడమే ధ్యానం. ఇంకేమీ లేదు. భగవత్ ఆరాధనే ధ్యానం. ఆత్మతో కూడినడమే ధ్యానం. ధ్యానం అనగా ఆత్మారాధన, ఆత్మారాధనే భగవతారాధన. బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, పురాణం చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, జందవేసి చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా ధ్యానం తప్ప వేరే విషయం లేదు. అర్థం చేసుకునే విషయంలో ఈ జన్మల పరంపరలో అవగాహనతో కూడిన లోపాలు తప్ప సర్వ గ్రంథాలు చెప్పింది ఒకటే ఒక విషయం, ఆత్మారాధన తప్ప వేరే ఆరాధన లేదు. ఆత్మను ఆరాధించడమే ఆత్మారాధన. ఆత్మయే దైవము, ఇంక వేరే ఏమీ లేదు. కనవది ఏ చేసినా ధ్యానం ముందు దేవుడిపై. రెండవది అహింసో పరమోధర్మ, అన్ని ధర్మాల కన్నా మహోన్నతరము శాఖాహారం, అంతే. అంతగానే ఏం లేదు. హింసలు చేయకుండా ధర్మంలో జీవితమే రెండు విషయం. ఈ రెండు విషయాలు ఇన్ని గ్రంథాలు ఇంతే. ఈ రెండు విషయాలు చెప్పడానికి అనకూడదు, కానీ ఈ భూమి మీద పుట్టిన జగద్గురువులు అనేక మంది చేసి మన సుభాష్పత్రి గారంతా ఏకే పార్టీ సభలో చెప్పినటువంటి మహనీయులు ఎంతవరకు భూమి మీద ఉంటారు. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చి కొంత చెప్పి కొంత చెప్పకుండా ఉన్నారు. గౌతమ బుద్ధుడు కూడా అంతే, జీసస్ క్రైస్ట్ కూడా అంతే, మహమ్మద్ ప్రవక్త కూడా అంతే, వర్ధమాన మహావీరుడు కూడా అంతే. అంటే వీళ్ళెవరు చిన్న చూపు చూడలేదు. వీళ్ళెవరు కూడా ఏ యుగంలో ఏ మహానుభావుడు ఎక్కడ ఏదైతే వదిలేశారో అవన్నీ కూడా తీసుకుని మొత్తం అంతా సాంబార్ లాగా మనందరికీ కూడా దాని రసాన్ని అప్పగించే మహాదివ్యపురుషుడు సుభాష్పత్రి గారు. ఇతని మహాజ్ఞానం ఎవరు కూడా ఏ యుగంలో ఏ కాలంలో ఎవరు లేదు. ఎంతో కొంత భయంతో ఆ యొక్క పరిస్థితుల్లో చాలామంది ధ్యానం కూడా చేసేవారు జగద్గురువులు. మన జగద్గురువు అయితే కొట్టి వల్ల ధ్యానం శాఖలని చెప్పారు. ఇంత దమ్మన్నవాడు ప్రపంచం ఏ యుగంలో ఇప్పుడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఇంతకన్నది. కానీ మనకి ఒక విషయం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం ఒక ప్లేస్లోనే ఆయన ధ్యానం శాఖాహార ప్రచారం కొంతమందికి చెప్పారు. ఆయన బుద్ధ భగవానుడు 2550 సంవత్సరాల క్రితం కొంత ప్లేస్కి చెప్పారు. ఏసుక్రీస్తు గట్టిగా ఉంటే 15 ఊళ్ళో 20 ఊళ్ళో ఆ యొక్క ఆ గ్రామాల్లో చెప్పారు. బెత్లెహేంలో ఆ గ్రామాల్లో, మహమ్మద్ ప్రవక్త కొన్ని గ్రామాల్లో. కానీ మన జగద్గురు ప్రపంచం మొత్తం చెప్పాడు. ఇంతకన్నా చెప్పిన మహనీయులు ఎవరు లేరు. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమయ్యారు జగద్గురువులు. కానీ మన బ్రహ్మర్షి పితామహుడు, అందుకే బ్రహ్మర్షికే పితామహ, బ్రహ్మర్షి పితామహ
సుభాష్ పత్రిజీ అంటే బ్రహ్మశ్రీకే పితామహుడు, సర్వజ్ఞాని. సర్వజ్ఞాని మామూలు మనిషి కాదైనా. కానీ ఒక యేసు ప్రభు గట్టిగా ఉంటే ఒక 15 గ్రామాలు చెప్తే ప్రపంచం అంతా వ్యాప్తి చేశారు ఆయన గురించి. గౌతమ బుద్ధుడు కొన్ని ప్రాంతాలకు చేస్తే ఆయన ప్రపంచానికి తెలియజేశారు. శ్రీకృష్ణుడు కొన్ని ప్రాంతాలకి ఆయన జ్ఞానం బోధిస్తే ప్రపంచం అంతా తెలియజేశారు. కానీ ఇక ఏ ఊరు లేదు, ఏ ప్రాంతం లేదు, ఏ భాష లేదు, ఎక్కడైనా సరే, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఎక్కడికైనా వెళ్ళి ఏకే పార్టీసార్లు ఎవరికి జడకుండా ధ్యానం తప్ప మరొకటి లేదు, ధ్యానమే శరణ్యము, శాకారమే మహోన్నత ధర్మము, అహింసయే పరమధర్మం అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో మొట్టమొదటి బ్రహ్మశ్వరాధిపతి. ఇలాంటి మహావ్యక్తితో మనందరం కూడా నాకు చిన్నప్పుడు అనిపించేది. శ్రీకృష్ణుడి కాలంలో లేము, గౌతమ బుద్ధుడి కాలంలో లేము, వర్ధమాన మహావీరుడి కాలంలో లేము, మహమ్మద్ ప్రవక్త కాలంలో లేము, ఎర్రబ్రహ్మ గారి కాలంలో లేము, వేమన గారి కాలంలో అనుకున్నాం. కానీ అందరి మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకుని ఎక్కడైతే లోటు జరిగిందో, ఎక్కడైతే వాళ్ళు పూరించుకుంటూ ఆగిపోరో, ఎక్కడైతే బయటతో ఆపేశారో అవన్నీ కూడా సవరించి ఏకే పార్టీసార్లాగా ప్రతి ఒక్క గుండెల్లో దూసుకుపోతూ ప్రపంచాన్ని ధ్యానమే చేసినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి యొక్క పాదపత్రులకు మరొకసారి వివరిస్తుంది. మనం చాలా అదృష్టవంతులం. ప్రపంచం కోటి విద్యలు కూటి కొరకే. మనం ఎన్నో జన్మలెత్తాం. ఈ డబ్బు కోసమో, ధనం కోసమో, భార్య బిడ్డల కోసమో, ఆస్తుల కోసమో, పాస్తుల కోసమో మనం జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ వ్యర్థమని అనేక జన్మలు పొందిన తర్వాత అర్థం చేసుకుంటాం. కానీ మనం సుభాష్ పత్రి గారి దయ వల్ల అనేక జన్మలు దాటుకుంటూ చాలా తక్కువ టైంలో మన మోక్షాన్ని పొందడానికి మనకు సహకరించినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికి మరొకసారి మనకు స్పందించడం. ఈరోజు మన పిరమిడ్ సొసైటీ అంటే సాధారణంగా బయట మనకి పీఠాధిపతులు, పాస్టర్లు, లేకపోతే సూఫీ మాస్టర్లు అనేక డబ్బులు అవి తీసుకుని దైవత్వం గురించి ప్రచారం చేస్తారు. కానీ ప్రైవేట్ మాస్టర్లు కంప్లీట్ పూర్తిగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా కాలాన్ని వెచ్చించి ప్రపంచ గ్రంథాలలో ఉన్నటువంటి మూలసారస ధ్యానాన్ని, శాఖాన్ని ప్రసారం చేసిన వాళ్ళందరికీ కూడా నా పాదాలు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మెసేజ్ అద్భుతం సార్. డాక్టర్ గారు ఒకసారి మీరు వచ్చినందుకు మాకు నేను ధన్యవాదం సార్. నిజంగా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. నిజంగా అలాంటి గురువు ఎక్కడా లేరండి. ఆయన చెప్పింది యథార్థం అన్నమాట. ఆయన చెప్పింది ఏంటి, మనకి నోట్లోకి వెళ్ళేదాన్ని బయటకు వచ్చేదాన్ని, అంటే మనం ఆహారం తీసుకునే ఆహారం మన ఎలా ఉండాలని నిర్ణయిస్తుంది. బయట వచ్చే మాట పత్రి సార్ చెప్పింది సులువైంది, కానీ అర్థం చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది. డాక్టర్ గారు అన్నది మామూలు విషయం కాదండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు భోజనాలు కూడా డాక్టర్ వీర్రాజు గారే ఏర్పాటు చేశారండి.